ఐపీఎల్ మ్యాచ్కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం రెడీ అయింది. ఇవాళ మధ్యాహ్నం 3:30కు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. గత సీజన్లో 204కు పైగా స్ట్రైక్ రేట్తో ధనాధన్ ఇన్నింగ్స్లో ఆడిన అభిషేక్ శర్మ మరోసారి సత్తా చాటేందుకు సై అంటున్నాడు. గతేడాది సన్ రైజర్స్ టీం విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగింది. ఉప్పల్ స్టేడియం దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి కిరణ్ అందుబాటులో ఉన్నారు. సాయి కిరణ్, వేసవి వినోదం వచ్చేసింది. ఐపీఎల్ మ్యాచ్ల సందడి మొదలైంది. అయితే ఈరోజు ఉప్పల్ స్టేడియంలో తొలి ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 3:30కు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగబోతుంది. ప్రస్తుతం మనం స్టేడియం సంబంధించినటువంటి గ్రౌండ్ వ్యూ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఎవరైతే అభిమానులు ఎంట్రన్స్ వద్ద ఇదంతా కూడా మ్యాప్ చూసుకొని వాళ్ళ స్టాండ్స్ ఏదైతే వాళ్ళు టికెట్స్ కొనుగోలు చేస్తారో అవన్నీ కూడా ఈస్ట్, సౌత్, నార్త్, వెస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి స్టాండ్స్ ఎక్కడ ఉన్నాయి, దానికి సంబంధించిన గేట్ ఎంట్రన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నటువంటి చాలా స్పష్టంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ఇవన్నీ చూసుకొని వాళ్ళు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. చూడొచ్చు ఒక్కొక్కరుగా కూడా అభిమానులు ఎవరైతే టికెట్స్ కొనుగోలు చేసి మ్యాచ్ చూడడానికి ఆతృతగా ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళంతా కూడా వస్తున్నారు. దాదాపు 3:30కు మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. సో ఇప్పటి నుంచి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. స్టేడియం సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చూస్తున్నాము. అయితే స్టేడియం లోపలికి తీసుకెళ్లేటివి ఏంటివి, అలో చేయాల్సినవి ఏంటి అన్నట్టు కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా ముందస్తు సూచన బోర్డ్స్ కూడా అన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు మ్యాచ్ పైన కూడా పూర్తిగా అందరి ఎక్స్పెక్టేషన్స్ హాట్ ఫేవరెట్గా ఉన్నటువంటి సన్ రైజర్స్ మీదనే కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ జట్టు విధ్వంసర బ్యాటింగ్కు మారుపేరుగా ఉంది. గత సీజన్లో రన్నరప్గా కూడా నిలిచింది. 250 పైగా స్కోరు 3 సార్లు చేసింది గత సీజన్లో. అయితే ఈసారి 300 స్కోరు దాటడమే లక్ష్యంగా కూడా కనిపిస్తుంది. ఫ్యాట్ కమిన్స్ సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే టాప్ 5 బ్యాట్స్మెన్లందరినీ కూడా చూస్తే ట్రావిస్ హెడ్ కావచ్చు, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, వైజాగ్ చెందినటువంటి ఆల్రౌండర్, అలాగే హెన్రీస్ క్లాసెన్, పూర్తిగా కూడా టాప్ 5 నుంచి 6 వరకు అందరూ కూడా బ్యాటర్స్, ఆల్రౌండర్స్ కావచ్చు, బ్యాటర్స్ కనిపిస్తున్నారు. సో వీళ్ళంతా కూడా విధ్వంసకర బ్యాటింగ్ చేసేటువంటి వ్యక్తులే. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్స్ చూస్తే మాత్రం పూర్తిగా దేశీవాళీ క్రికెటర్స్ మీదనే ఆధారపడి ఉన్నారు. వాళ్ళ రాజస్థాన్ జట్టు కూడా అంత బలంగా కూడా కనిపించట్లేదు సన్ రైజర్స్తో పోలిస్తే. అందులో చూస్తే ఈసారి రాజస్థాన్లో మొదటి 3 మ్యాచ్లకు వారి కెప్టెన్ అయినటువంటి సంజు శాంసన్ కూడా దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అతని చేతి వేలి గాయం వల్ల మొదటి 3 మ్యాచ్లకు రియాన్ పరాగ్ కెప్టెన్ చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా చూస్తే టాప్ 5లో యశస్వి జైస్వాల్, అలాగే నితీష్ రాణా, ధ్రువ్ జురేల్, హెడ్మైర్ వెస్టిండీస్ సంబంధించినటువంటి ప్లేయర్. సో వీళ్ళంతా కూడా కనిపిస్తున్నారు. అయితే హైదరాబాద్ ప్లేయర్స్ను మాత్రం బ్యాటింగ్లో కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది రాజస్థాన్కి. ఎందుకంటే విధ్వంసకర బ్యాటర్స్ ఉన్నారు హైదరాబాద్లో. సో మరి వీళ్ళను ఒక్కసారిగా కట్టడి చేయకపోతే మాత్రం ఎవరైతే అభిషేక్ శర్మ కావచ్చు, ట్రావిస్ హెడ్, వీళ్ళిద్దరే ఓపెనింగ్ జోడీ చూసుకుంటేనే 10 ఓవర్లలోనే 150-160 స్కోర్ను దాటించగల సత్తా హైదరాబాద్కు ఉంది. సో మరి ఈసారి ఖచ్చితంగా హైదరాబాద్ కప్ కొట్టే దిశగానే మొదటి మ్యాచ్ బోనీ కొట్టడానికి హైదరాబాద్లో ఉప్పల్లో ఈరోజు మ్యాచ్ ప్రారంభించబోతుంది. అటు అభిమానులు కూడా దాదాపు 39,000 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. మరి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చేవారికి కావచ్చు, మళ్ళీ మ్యాచ్ చూసి తిరిగి వెళ్లే వారికి మెట్రో సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. అడుగడుగునా కూడా పోలీస్ పికెటింగ్ కూడా పెట్టారు. అటు బ్లాక్ టికెట్ల అమ్మకాలపైన కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఎందుకంటే బ్లాక్ టికెట్ల కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా మందిని బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.